నమస్కారం మేడం. నమస్కారం అండి. కూటమి ప్రజల అభిష్టం మేరకు కూటమి ఫామ్ అయింది మేడం. అనూహ్యమైన రీతిలో ఒక విజయం సాధించారన్నమాట. ఎవ్వరు ఊహించలేదు. ఒక కేకే సర్వే తప్ప. అది కూడా అందరూ వేళాకోళంగా ఏదో అనుకున్నాం కానీ అతను చెప్పినట్టే అలాగే వచ్చింది. గొప్పతనం ఏంటంటే మేడం, జగన్ గారు ఫస్ట్ ఒక ప్రజావేదికను కూల్చేశారండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ఆఫీసర్లలో ఒక విషయం చెప్పారు. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా కిట్లు అండి, జగన్ గారి పిక్చర్ ఉంది పుస్తకాల మీద, బ్యాగుల మీద, ఏం చేద్దామని అడిగారండి. కానీ ఆయన ఇచ్చేమని అన్నారటండి అలాగా. దీన్ని ఎలా చూద్దాం? ఇది ఒక మా చెత్త పని కూడా తీశారు. మీకు ఏమనిపిస్తుంది మేడం? ఇలాగ ఒక ప్రతిపక్షం అంటే ఓడిపోయిన అతన్ని జైల్లో పెట్టించాడు ఆయన జగన్. అటువంటి ఆయన ఫోటో ఉంటే మరి ఆయన ఇవ్వండి పర్వాలేదు, డబ్బులు ప్రభుత్వం డబ్బులు వేస్ట్ చేద్దాం అన్నారటండి. అదే ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. ప్రభుత్వం డబ్బులు వృధా చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం అసలే లోటు బడ్జెట్లో ఉన్నాం. డబ్బులున్నా కానీ జాతీయ సంపదని నేషనల్ వేస్టేజ్ అంటారు, చేయకూడదు కదా. కాకపోతే మరి రాజకీయాల్లో తలపండిన వాళ్ళు, సమయస్ఫూర్తి ఉన్నవాళ్ళు, కక్షపూరిత మనస్తత్వం లేని వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు అనే దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవన్నీ ఉన్నవాళ్ళు ఎలా వ్యవహరిస్తారు, ఏం చేశారు గత 5 ఏళ్లలో అనే దానికి తార్కాణం జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి వస్తూనే ఒక నిర్మాణాన్ని కూల్చేశాడు. అదేమి వాళ్ళు చెప్పినట్టు గ్రాఫిక్స్ అయితే కాదు, నిజమైన దాన్నే కూల్చారు. కూల్చి పైగా ఈ రోజుకి ఆ కుప్పలు అక్కడే ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు రోజు వస్తూ పోతూ ఇలా చేశారు వీళ్ళు, నేను కట్టిన దాన్ని కూల్చారు అని ఆయన మనస్తాపం చెందాలి. అంటే బలమైన ముద్రను వెయ్యాలి అని జగన్ రెడ్డి అనుకున్నాడు. ఈ బలమైన ముద్రలు వెయ్యాలి అనే ఒక ప్రాసెస్లో ఇంకా ఏం చేశాడంటే, చిన్నపిల్లలకి ఇచ్చే చిక్కీ ప్యాకెట్ల మీద, వాటర్ బాటిల్స్ మీద, పుస్తకాల మీద, స్కూల్ బ్యాగుల మీద, ఇట్లా రకరకాలు ఎక్కడ దొరికితే అక్కడ బొమ్మలు వేసేసుకున్నాడు. బొమ్మలు వేసేసుకుని ఈ స్కూల్ పిల్లలు ఇంటికి ఈ బ్యాగ్ తీసుకెళ్ళగానే ఈయన చిక్కటి చిరునవ్వులు చూసేసి వాళ్ళు ఈయనకి చక్కగా ఓట్లు వేసేస్తారు అని చెప్పి ఆయన అయితే అనుకున్నాడండి. పాపం ఆయన ఏంటంటే మామూలుగా గెలిచిన తర్వాత ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4వ సంవత్సరం సగం వరకు కొంచెం ఓపిక పడతారు ఎవరైనా రాజకీయ పార్టీలు. ఓపిక పట్టి 3వ సంవత్సరం మధ్య నుంచి మళ్ళీ అమ్మో సంవత్సరంన్నరలో ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని దానికి తగ్గట్లు వాళ్ళ ఎత్తుగడలు, ప్లానింగ్స్, వ్యూహాలు అన్నీ మొదలెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి దురదృష్టం ఏంటి అంటే, గెలిచిన మరుక్షణం నుంచే ఊపిరి పీల్చుకోకుండా 5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్ల కోసం నేను ఏం చెయ్యాలి అని ఒక ప్లానింగ్ వేసుకున్నాడు. ఆ ప్లానింగ్లో భాగంగానే ఈ స్కూల్ పిల్లల బ్యాగుల, లేకపోతే స్కూల్ మీద రంగుల, వాటర్ ట్యాంకులకి రంగుల, మళ్ళీ సర్వే రాళ్ళ మీద కూడా అంట మేడం. సరే, అది ఇంకా చివరిలో అంకం. అది ఈ లోపు మధ్యలో ఇళ్ళకెళ్ళి స్టిక్కర్లు అంటించుకోవటం. అంటే ఏ రకంగా చూసినా తను వ్యక్తిగతంగా తన పార్టీ జెండా తప్పితే ఇంకా ఏది ప్రతిపక్షాలకు కావచ్చు, తన పార్టీలోని మిగతా వాళ్ళకి కావచ్చు, ఎవరికి ఎంత చోటు మిగలకుండా చేద్దామని ప్లాన్ వేశాడు. అసలు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అంటే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నువ్వు కాకుండా 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 150 మంది ఎమ్మెల్యేలని నువ్వేమైనా గౌరవించావా లేదా? వాళ్ళకి ఏమైనా సముచిత స్థానం ఇచ్చావా లేదా? అసలు వాళ్ళని ఏమన్నా నువ్వు ఎక్కడన్నా మంచిగా అడ్రస్ చేసావా? అపాయింట్మెంట్ ఇచ్చావా? వాళ్ళ ముఖం చూసావా? నువ్వు చక్కగా నీ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నీ సరదాలు నువ్వు తీర్చుకున్నావు, నీ ఆటలు నువ్వు ఆడుకున్నావు, జనాల్ని గాలికి వదిలేసావు, నీ పార్టీ వాళ్ళని అంతకంటే గాలికి వదిలేసావు. పైగా కొంతమందికి బరి తెగించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, మీ మాటలన్నీ వాళ్ళని తిడుతుంటే అవి విని నేను సంతోషపడాలి, మీరు అసలు వాళ్ళని తిట్టకపోతే ఆ రోజు నాకు ఆకలేదు అనేంతలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క లైసెన్స్ ఇచ్చి పారేసి
శ్రీరెడ్డికి ఒక లైసెన్సు, పంచి ప్రభాకర్కి ఒక లైసెన్సు, కొడాల నానికి ఒక లైసెన్సు, రోజాకి ఒక లైసెన్సు, ఇట్లా లైసెన్స్. పేరు జ్ఞానోడు జోగి రమేష్, అసలు అతన్ని అసలు మర్చిపోకూడదు. ఆ జోగి రమేష్ ఒకడు, వీళ్ళందరికీ పేరుని నాని వీళ్ళందరికీ లైసెన్సులు ఇచ్చేసేసి మీరు విషయం చెప్పండి, మీరు బూతులు మాట్లాడండి, మీరు కారు కోతలు కుయ్యండి. రోజన్న ఒక ఆవిడండి, రోజా. చెప్పాను, రోజా. అసలు మీరు కారు కోతలు కుయ్యండి, మీకేం భయం లేదు, మీరు మీ డ్యూటీనే అది అని వాళ్ళ పని విధానాన్ని ఆ విధంగా సెట్ చేశాడండి. అందుకే వాళ్ళ అంతు పంతు లేకుండా పోయాడు. ఎన్ని అయిపోయాక చివరిలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి సర్వేల పేరుతోటి, ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు చేసిన సర్వే, ఆ తర్వాత నేనే తీస్మార్కాన్ని, నేనే మనగాడిని అనిపించుకోవాలని ఆ ల్యాండ్లు సర్వే అని చెప్పి చేసిందేమి లేదు, చచ్చిందేమీ లేదు. ఆల్రెడీ సర్వే అయ్యే ఉన్నాయి. ఇప్పుడు భూమిని 100 సార్లు కొలిస్తే భూమి ఏమైనా పెరుగుద్దా? ఇప్పుడు మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయండి, 100 రూపాయలని ఎన్నిసార్లు లెక్కేసినా 100 రూపాయలే వస్తుంది. ఇప్పుడు మీరు లెక్కేసినా 100 వస్తుంది, నేను లెక్కేసిన 100 వస్తుంది. లేకపోతే నాకు లెక్కేయటం రాకపోతే తక్కువ ఎక్కువ వస్తుంది తప్పితే అక్కడ ఉండేది మాత్రం 100 రూపాయలే కదా. అసలు ఈయన సర్వేలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏదో ఈయనే టేపులు పెట్టి పైగా రేఖాంశాలు అక్షాంశాలు అనటం కూడా రాలేదు ఆయనకి. రాకోకుండా ఏదో పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడడం. సరే ఇవన్నీ చేశాడు. చేసి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కూడా మళ్ళీ ఫోటో అదే దెబ్బతీసిందండి. అసలు ఇతను ఇంత దారుణంగా ఓడిపోవటానికి ఆఖరి అస్త్రం ఏదన్నా ఉంది అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్టే. ఆ రోజు పెట్టిన రోజే నేను ఎన్ని చోట్ల ఇంటర్వ్యూలు ఇచ్చినా నేను ఒకటే చెప్పా, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక భస్మాసుర హస్తం, ఆయన నెత్తి మీద ఆయనే చేయి పెట్టుకుంటున్నాడు, ఎప్పటి వరకు ఒక లెక్క, ఎప్పటి నుంచి ఒక లెక్క, ఖచ్చితంగా ఓడిపోతాడు అని అంటే అన్నట్లుగా జరిగింది. ఎందుకంటే అది నా గొప్పతనం కాదు. మీరు బ్రిటిష్ వాళ్ళ కంటే నేను గొప్పోడిని, బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో 1908లో చేసిన సర్వే నేను ఇప్పుడు మళ్ళీ సర్వే చేస్తున్నాను, పైగా ఆ రాళ్ళ మీద నా ఫోటోలు వేసుకుంటాను అని ఫోటోలు వేసుకోవడం. ఇదేందయ్యా బాబు ఈ ఫోటోలు ఏంటి అంటే, ఏం వేసుకుంటే తప్పేంటి, ఏం గుర్తుండొద్దా, చరిత్రలో లిఖించబడొద్దా అని చెప్పి సజ్జలు మాట్లాడటం. ఈ ఫోటోలు పిచ్చే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. పాస్బుక్ మీద కూడా ఫోటో ఉందట. పాస్బుక్ల మీద ఫోటోలు, ఇక్కడేమో ఇక్కడ ఈ సరిహద్దురాల మీద ఫోటోలు, ఈ ఫోటోలు పిచ్చే. అసలు మీకు స్కూల్ బిల్డింగులకి రంగులు మార్చిన దానికి, పార్టీ జెండా రంగులు వేసుకున్న దానికి సుప్రీంకోర్టు చెప్పిందిగా, 24 గంటల లోపల మీరు రంగులు మార్చండి అని చెప్పింది. ఎవడు బాబు సొమ్ము అని చెప్పి నువ్వు ఖజానాలో నుంచి ఖర్చు పెట్టా? నువ్వు పార్టీ జెండాలు రంగులు వేసుకోవాలి అనుకుంటే నీ ఇంటికి వేసుకో, లేకపోతే మీ పార్టీ వాళ్ళు ఇళ్ళకి వేసుకోండి రంగులు. స్కూల్ బిల్డింగ్లకి వేయాల్సిన అవసరం వచ్చింది? ప్రభుత్వ సొమ్ము కదా అది. ప్రభుత్వ ఆస్తుల మీద నువ్వు రంగులు ఎట్లా వేసుకుంటావు? వేస్తే గీస్తే జాతీయ జెండాలు వేయాలి, జాతీయ జెండా గురించి వివరిస్తే జాతీయ రంగులు వేయాలి తప్పితే నీ పార్టీ జెండా వేయటానికి వీల్లేదు. సరే, ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ ఈ స్కూల్ బ్యాగులు రెడీగా ఉన్నాయి. సరే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేయండి, ఆయన పేరు ఆయన ఫోటో ఉన్నా పర్వాలేదు, నాకేమి అంత అభద్రతా భావం లేదు, నేనేం భయపడట్లేదు, జగన్ బొమ్మలు ఇచ్చినంత మాత్రాన, బ్యాగులు ఇచ్చినంత మాత్రాన ఏం కాదు అని చెప్పి ఆయన పెద్ద మనసు చేసేసుకుని ధైర్యంగా ధీమాగా స్కూల్లో ఇచ్చేయమని చెప్పాడు. దీనివల్ల లాభం ఏంటి అంటే, ఒక ఆశావహ దృక్పథం సమాజంలో వస్తుంది, డబ్బు వృధా కాదు. మరి ఇలాంటి పరిస్థితే తమిళనాడులో కూడా వచ్చింది. జయలలిత ఫోటోలు ఉన్న బ్యాగులు ఉంటే ఆయన కూడా స్టాలిన్ ఇచ్చేయమని చెప్పాడు. ఎందుకంటే తప్పేం లేదు, ఇవ్వండి అని చెప్పాడు. ఇప్పుడు రేపొద్దున ఇంత తతంగం జరిగింది కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈసారి స్కూల్ బ్యాగులు ఇచ్చి కొత్తగా తయారయ్యే స్కూల్ బ్యాగుల మీద జాతీయ జెండాలు ముద్రించండి. లేదు అనుకుంటే మన రాజ్యాంగంలో ఏదైనా ఒక ముఖ్యమైన దాని మీద లెటర్స్ లాగా పెట్టండి. లేదు, హక్కులు బాధ్యతల గురించి అర్థమయ్యే వయసు ఉన్న పిల్లలైతే గనక అర్థమయ్యేటట్లు వాళ్ళకి అర్థమయ్యేటట్లు
రాయండి కానీ అవును. మీ ఫోటోలు ముద్రించుకోవద్దు. అవును. అది ఇప్పుడు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఎంత ఎదురుగొట్టిందో ఈ ఫోటోలు పిచ్చి అవును. అర్థమైంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే వేరే వారి వైఫల్యాల నుంచి మన వైఫల్యాల నుంచి నేర్చుకున్న వాళ్ళే మెరుగ్గా ఉంటారు. అవును. అంతేకాకుండా వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తాను, నేను చేశాను కాబట్టి వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తాను అనుకుంటే దీనికి దరి అంతూ ఉండదు. ఏది ఏమైనప్పటికీ ఈ విషయంలో అతను అన్నా క్యాంటీన్ని తీసేసి పేదవాళ్ళ నోటి దగ్గర కూడును కూడా లాగేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు ఇతను మట్టుకు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పథకాల్లో మంచి పథకాలు ఏమున్నాయో చూసి అవి ఉంచటం కరెక్ట్. ప్రజలకు అవసరమైనవి ఖజానా భరించగలిగిన వాటిని ఉంచండి, లేని వాటిని నిర్దాక్షిణ్యంగా తీసేసినా ఎవ్వరు ఏమనుకోరు. ఏది ఏమైనా సరే మీరు మీ వ్యక్తి పూజని మీరు ప్రోత్సహించొద్దు. అసలు వ్యక్తులు కాదు ఇక్కడ, సమూహాలే ఇంపార్టెంట్. అది గ్రూప్. మనం ఒక ఏమనాలి, మనమంతా ఒక సమూహం, అందరం కలిసి కష్టపడదాం, అందరం కలిసి పంచుకుందాం అనే పద్ధతిలో ఉండాలి తప్పితే నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుంటే ఈ జగన్ రెడ్డికి వచ్చినంత పరాభవం వస్తుంది. ఇది ఒక రకంగా రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళకి, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి జగన్ జీవితం ఒక పెద్ద గుణపాఠం అండి. నేర్చుకున్న వాళ్ళకి నేర్చుకున్నంత కేస్ స్టడీ అనొచ్చు. కేస్ స్టడీ, తప్పులు అర్థం చేసుకుంటానికి, తెలుసుకోవటానికి, ఈ పని ఇప్పుడు చేయకుండా ఉండాల్సిందే అని మనం అర్థం చేసుకోవటానికి, ఏం చెయ్యొచ్చు ఏం చేయకూడదు తెలియాలి అంటే జగన్ చరిత్ర చదువుకోవాలి అని నేను అభిప్రాయపడుతున్నాను. ఏది ఏమైనప్పటికీ ఈ విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకోవటం వెనకమాల చంద్రబాబు నాయుడు యొక్క సమయస్ఫూర్తి, సరి అయిన ఆలోచన విధానం ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఒక 6 పనులు చేసుంటే అండి, రాజధాని అలా ఉంచేసి పోలవరం కట్టండి, జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఆయన అన్న డబ్బులు ఇండస్ట్రీని తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే డెఫినెట్ గా 30 సంవత్సరాలు ఉందండి. అసలు ఎందుకు ఉండాలండి ఒక్కరే 30 సంవత్సరాలు? ఒకవేళ ఆయన కోరి అంటే ఇప్పుడు ఎంత కోరుకున్నా అండి ఒక్కడే పరిపాలన చేయటం కరెక్ట్ కాదు. ఇంతకంటే మెరుగైన పాలన చేయగలిగేవాడు వచ్చాడు అనుకోండి, ప్రజలు నమ్మారు అనుకోండి, వాళ్ళకి ఓటేస్తారు, వాళ్ళని ఎన్నుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఎన్నుకున్నది ప్రజలండి, అంతేగాని ప్రజలే అనుకోకపోతే చంద్రబాబు నాయుడు ఎక్కడ గెలిచి ఉండేవాడు? ఇదండి కృష్ణకుమారి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.